స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి ఈ రోజు దాదాపు 500 మంది జాయిన్ అవుతున్నారు. అందులో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? నిజంగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందా? 100% స్టేషన్ గన్పూర్ అనే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక బస్ ఫ్రీ తప్ప ఇంతవరకు చేసిన అభివృద్ధి పథకాలు లేవు. కొత్తగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఎలాంటి అవి లేవు. ముందుగా మేజర్గా తీసుకుంటే స్టేషన్ గన్పూర్లోకి వస్తే మాత్రం కడియం శ్రీహరి అనే వ్యక్తి కేసీఆర్ గారిని కానీ అందరిని కానీ కార్యకర్తలందరినీ మోసం చేసి పార్టీ వాళ్ళ బిడ్డకు బీఫామ్ టికెట్ ఇచ్చినాక కూడా బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ లోకి వెళ్ళడం వల్ల అక్కడ పూర్తి వ్యతిరేకత ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రాజేష్ సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయంటే దగ్గర 8 రిజర్వాయర్ అధికారంలోకి వెళ్ళింది అభివృద్ధి చేయడానికి కదా. అప్పటికే ఆల్రెడీ అభివృద్ధి అయిపోయింది. 8 రిజర్వాయర్లు ఉన్నాయి. 100 పడకల ఆసుపత్రి బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి రాజేష్ సారే తీసుకొచ్చిండు. వాటిని ఇప్పుడు శంకుస్థాపన చేస్తాం. మున్సిపాలిటీ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ చేయడం కూడా రాజయ్య గారు కీలక పాత్ర వహించారు. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి ఏమో పథకాలు చేసినాం, 500 కోట్లు తెచ్చినాం, ఇదంతా బూటకం. అక్కడ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. బై ఎలక్షన్లు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంపీ తండ్రి ఎమ్మెల్యే ఇంకా బాగా డెవలప్ చేస్తారు. కావాలని పగ పెంచుకున్నట్టు అట్లాంటిది ఏం లేదు. మీరు అక్కడికి వచ్చి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఇల్లు తిరిగినా, ఎక్కడ తిరిగినా గానీ వాళ్ళు చేసింది లేదు. కనీసం ఒక్కొక్క విలేజ్ కూడా ఆయన తిరగడానికి కూడా ముఖం లేదు. ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ముఖ్యంగా జనాలు ఖచ్చితంగా రాజేసారికి బ్రహ్మరథం పడతారు. ఇప్పటికి ఖచ్చితంగా అసలు అక్కడ బీఆర్ఎస్ కు ఓటమే లేదండి. బీఆర్ఎస్ పార్టీకి ఓటమే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వినోద్ మన ఉప ఎన్నికలు వచ్చినా కానీ ఓటమి లేదు. ఆయన గెలిచింది కూడా 7,000 ఓట్లతోటి మెజారిటీ కదా. అక్కడ బీఆర్ఎస్ అనేది అక్కడ వ్యతిరేకత లేదు, వ్యతిరేకత రాదు.